మనతో పాటు నల్లగొండ రైతు బోర్ల రామిరెడ్డి ఉన్నారు, మాట్లాడదాం. నమస్తేనే పెద్దాయన. నమస్తే. ఏంది మొత్తం రైతాంగం మొత్తం కూడా మళ్ళీ ఆనాటి రోజులు తెస్తామని చెప్పి ఏదైతే చెప్పిండో రేవంత్ రెడ్డి గారు, ఇందిరమ్మ రాజ్యం తెస్తాం అన్నాడు, ప్రజారాజ్యం అన్నాడు. ఏం జరుగుతూ ఉన్నది? ఎందుకు ఇట్లా చెప్పులు పెట్టి మళ్ళీ లైన్లలో నిలబడే పరిస్థితి వచ్చింది యూరియా కోసం? వాళ్ళకి వాస్తవం చెప్పాలంటే వాళ్ళకి అవగాహన లోపం మెండుగా ఉంది. దాంట్లో వాళ్ళ కర్తవ్యం ఏందో వాళ్ళకి అర్థం కావట్లేదు. అసలు రైతు అనేవాడు వాడికి ఏ అవసరాలు వస్తాయి ముందు ముందు సీజన్కి ముందల్నే దాన్ని ఆలోచన చేసి పరిగణలో పెట్టాలి లెక్క. అది వీళ్ళ దగ్గర లేదు. లేక ఏమవుతుందంటే ఒకసారి కోల్పోతే తర్వాత కోలుకోవడానికి చాలా రోజులు పడతాయి. అందుకని వీళ్ళు ఏం చేయాల్సిన పని ఏంటంటే ఏప్రిల్ మేలో అప్పుడే దీనికి అవగాహన ముందల చూపు తీసుకోవాలి. ఏంటి రైతులకు ఏం అవసరం ఉంటుంది, రైతులకు విత్తనాల, ఎరువుల, సబ్సిడీల, లేకపోతే వ్యవసాయ పరికరాల, ఏదైనా సరే వ్యవసాయానికి అవసరం వచ్చినట్టు ఏదైనా సరే అప్పుడు ఏప్రిల్ మేలోనే తీసుకోవాలి. తీసుకొని తొలకరి వర్షాలు పడంగానే స్టార్ట్ చేయాలి రైతుల దగ్గర నుంచి. తీరా మెడ మీదకి వచ్చినాక కాలం మీదకి వచ్చి అవసరంకి వచ్చినప్పుడు అప్పుడు ఊరుకులో పెడితే అప్పుడు ఎక్కడి నుంచి రావాలి? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర గవర్నమెంట్ కావచ్చు, వీళ్ళ దాంట్లో ఎవరు రైతులు లేరా? గవర్నమెంట్లో ఉన్నటువంటి మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ వాళ్ళకి వ్యవసాయం అంటే తెలియదా? అది తెలిసి అవగాహన లేని వ్యవహారాలు చేసుకుంటూ ఎంతసేపు ఉన్నా కానీ పక్కవాడి మీద బురద చల్లడమే మెయిన్. అదే చూస్తారు. కానీ రాష్ట్రం ఎడిపోతుంది, రైతులు ఎడిపోతున్నారు, దానికి ఏంటి ప్రణాళిక ఏంది, మనం చేయాల్సిన పని ఏమి? వాళ్ళ మీద పెట్టినటువంటి కాన్స్టెంట్స్ ముందల రైతుల మీద పెట్టండి. రైతుకు ఏది అవసరమో దాని మీద శ్రద్ధ పెట్టండి. ఆ కాన్స్టెంట్స్ ముందర వీళ్ళు ఈ వదిలిపెట్టి అవసరం లేని ప్రతిదీ ఒకేసారి పాడిందే పాట పాసంలో దాచి అనుకుంటే 6 నెలల నుంచి 2 సంవత్సరాల నుంచి అదే మాట, ఎప్పుడు అదే కొట్లాట. ఇక అదే ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందంటే మేము మా దగ్గర ఉంచుకొని ఇవ్వకుండా ఉంటే మమ్మల్ని అడగాలి, ఇప్పుడు కేంద్రం నుంచి వస్తలేదు అని చెప్పి కేంద్రం మీద చెప్తా ఉన్నది. మరి చెప్తున్నా, కేంద్రానికి ఒక విషయం చెప్తున్నా. 8 మంది ఎంపీలను గెలిపించారు 4 తెలంగాణ ప్రజలు. అంటే దాదాపుగా సగం జనాభా ఓట్లు వేసినట్టేగా వాళ్ళకి. నిన్నగాక మొన్న 3 ఎంపీలు వచ్చారు, 2 ఎంపీలు తెలంగాణ, అది ఆంధ్రాలో. ప్రధానమంత్రి వచ్చాడు, ఇరిగేషన్ మంత్రి వచ్చాడు, మంత్రులంతా ఆడికి వస్తారు. 1,00,000 కోట్ల సాయం చేశారు ఇప్పుడు వాళ్ళకి. 1,00,000 కోట్లకి కేంద్రం నుంచి ఓన్లీ ఒక మద్దతు ఇచ్చినందుకు. ఏం ఓట్లు వేసిన వాళ్ళు అంతా సంకనాకపోం. ఓట్లు వేసిన సగం జనాభా నీకు ఓట్లు వేశారు. ఏంటి భారతీయ జనతా మీ పార్టీకి, బీజేపీకి. మరి వీళ్ళందరూ ఏమిటికి వేసినట్టు నీకు? ఇక్కడ ఉన్నట్టు కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, లేకపోతే ఆయన అడ్వకేట్ ఆయన రఘునందన్ రావు కావచ్చు, వీళ్ళందరూ మస్తు మాట్లాడతారు కదా. ₹1 ఎందుకు తీసుకురాలి తెలంగాణ గవర్నమెంట్కి, తెలంగాణ రాష్ట్రానికి? వాడాడ చంద్రబాబు నాయుడు తెమ్మంటే 1,00,000 కోట్లు వచ్చి ఇచ్చిపోయాడు. మీరేం చేస్తున్నారు? పనులు చదువుతున్నారా గౌడి గారాలకి? ఏమన్నా మీరు ఎందుకు మాట్లాడతలేరు? మీకు ఆడ లేదు, శక్తి లేదు, పక్షపాతం కూడా ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళది కాదు, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. వాళ్ళకి ఎట్లా పక్షపాతం ఉండొచ్చు. ఉండనియండి. రావాల్సిన నిధుల కన్నా కొట్లాడాలి. 8 మంది ఎంపీలు అంటే మాటల సగం గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ సగం ఉన్నట్టు లెక్క. కొట్లాడొచ్చు కదా. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు దీని మీద చొరవ తీసుకుంటలేదు? కాంగ్రెస్ పార్టీ చొరవ తీసుకోదు. ఎందుకంటే వీళ్ళకు కూడా అధిష్టానం ఉన్నది. వీళ్ళు కూడా ఆడికి పోయి ఏమీ మాట్లాడలేరు. ఇక్కడ జరిగేది ఏంటంటే ఒక 4-5 రాష్ట్రాలు గవర్నమెంట్లో ఉన్నాయి. వీటిని ఏమన్నా ఇక్కడ పన్నుల రూపాలన, లేకపోతే ప్రాజెక్టుల రూపాలన, లంచాల రూపాలన ఎక్కువ తక్కువ ఎస్టిమేట్లు వేసి అప్పుడు డబ్బులు గుంజుకుపోయి మూటలు కట్టుకొచ్చి అధిష్టానానికి గొప్ప చెప్పాలి. వాళ్ళ పని ఏంది అని అంటే గవర్నమెంట్ లేని కాడ పార్టీని బలోపేతం చేయాలి. సంకనాకి పోతున్నాం. ఇక్కడ గవర్నమెంట్ ఏర్పాటు చేపించుకున్న కాడ సంకనాకి పోతున్నాం. ఏ ప్రాజెక్ట్ లేదు, ఏ ప్రభుత్వం లేదు, ఏది లేదు. ఈ డబ్బులన్నీ మోసుకపోయి అక్కడ పెట్టడం. ఇక్కడ ఏం చేశాడు చెప్పండి? ఇప్పుడు 2 ఏళ్ళ సంవత్సరాడు ఏ కొత్త ప్రాజెక్టు డబ్బులు 1,00,000 కోట్ల కప్పు చేశాడు ఈయన కూడా. అప్పటికే
ఏడన్నా ఒక కొత్త ప్రాజెక్టు చేశాడా, ఒక రైలు వంతెన కట్టిండా, ఒక ప్రాజెక్టు కట్టిండా, ఏం చేస్తే 1,00,000 కోట్లు అప్పులు అయినాయి? ప్రణాళికాబద్ధంగా ఏమైనా చేసినావా నువ్వు? ఎక్కడన్నా నువ్వు కొత్తగా చేసిందంటే చెప్పు. అది లేదు, ఇది లేదు, డబ్బులన్నీ ఏమవుతున్నాయి? ఇప్పుడు వచ్చే ఆదాయం వచ్చింది, వస్తూనే ఉంది, మరి ఆదాయము ఎటుపోతుంది? వచ్చే డబ్బులన్నీ తీసుకుపోయి అక్కడ పెట్టి నువ్వు ఆదాయానికి మించి అప్పులు చేసుకుంటూ అప్పులు తెచ్చుకుంటూ ఏం చేస్తున్నట్టు? నువ్వు ఎక్కడ పెడుతున్నట్టు డబ్బులు? ప్రాజెక్టులు ఆ విషయం అంతా జరుగుతూనే ఉన్నది, కొనసాగుతుంది ప్రక్రియ. ఇప్పుడు రైతులు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చిర్రు, రుణమాఫీ చేసిర్రు, ఇవన్నీ రుణమాఫీకి సంబంధించి కావచ్చు, రైతు బీమాకి సంబంధించి కావచ్చు, ఇవన్నీ అడగకుండా చేసినామని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తా ఉన్నది. అయినా కూడా కాంగ్రెస్ వస్తే ఇంకా ఏదో మార్పు జరుగుతుందని చెప్పి రైతులందరూ ఓట్లు వేసిర్రు, కాంగ్రెస్కు పట్టం కట్టిరు. ఇప్పుడు రైతులు మళ్ళీ అదే రైతులు రోడ్ల మీదకి ఎందుకు వస్తున్నారు? ఎందుకు చెప్పులు లైన్ అంటే ఈ 10 సంవత్సరాలలో చూసినావా ఎప్పుడన్నా? ఈ యూరియా కోసం కావచ్చు, ఎరువుల కోసం కావచ్చు, చెప్పులు వేసి పాస్బుక్లు పెట్టి ఆధార్ కార్డులు పెట్టి లైన్లో నించునేది. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న 10 సంవత్సరాలు రోడ్డు ఎక్కిన పాపన పోలే రైతు. ఏది మన ఫర్టిలైజర్ కాడ కావచ్చు, విత్తనాల కాడ కావచ్చు, కొనుగోలు కాడ కావచ్చు, ఎక్కడైనా కానీ ఇంత మాట రాకుండా ఎక్కడి వాళ్ళని అక్కండి. ఇప్పుడు కేసీఆర్ గారి పాలసీ ఏంటంటే అవి నేనుండి చేస్తా, నేను ఏదో పాముల పండుకుండా అది గొప్ప కాదు. ఎక్కడ ఉన్న యంత్రాంగంతో పని చేయించాలి. ఎక్కడ ఎంఆర్ఓ కావచ్చు, విఆర్ఏ కావచ్చు, ఎవరైనా సరే జిల్లాలలో ఉన్నటువంటి ఆ యంత్రాంగంతో పని చేయించాలి. నేను ఒక్కడనే వచ్చి నేను ఎప్పుడు చేస్తా అనేది కాదు కదా, నేను ఎప్పుడు పాముల వంతుడి నేను చేస్తా అది కాదు కదా. ఏడ ఉంటే నీకేందే తగిన విధంగా పాలన అంది ఇచ్చిండు, అన్ని రకాలుగా రైతుకు ఇబ్బంది లేకుండా నడిపిండు. మరి నువ్వెందుకు నడపట్లేవు? మంత్రులు దిక్కు, నువ్వు దిక్కు, వాళ్ళు దిక్కు, వీళ్ళు దిక్కు, రోజు బజార్లు ఎక్కుతున్నారు కదా, మరి రోడ్డు మీద ఎందుకు పడుతున్నారు రైతులు? ప్రణాళిక అది కాదు కదా. మేము కూడా కేంద్రం మీద ఒత్తిడి తెస్తూనే ఉన్నాం కానీ కేంద్రం ఇస్తలేదు ఎరువులు ప్రధానంగా అని చెప్పి వీళ్ళు చెప్తుండ్రు. కేంద్రం ఏమో మేము ఇచ్చేంత ఇచ్చినాము ఆల్రెడీ రాష్ట్రానికి అని చెప్పి కేంద్రం చెప్తా ఉన్నది. అంటే ఇప్పుడు కేంద్రం తరఫున వచ్చినటువంటి ప్రకాష్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. కేంద్రం నుంచి ఇచ్చేంత ఇచ్చినాం అని అన్నాడు. మరి ఎటు పోయింది? ఎక్కడ పోయింది? కేంద్రం నుంచి వచ్చింది, రాష్ట్రం నుంచి వచ్చింది, మరి ఎక్కడ పోయింది చెప్పండి? ఎక్కడ పోయింది? మరి రైతులకు ఎందుకు వచ్చింది కరువు ఎందుకు వచ్చింది? ఇంతకుముందు కాలంగా లేదా? అంతకంటే ఎక్కువ సాగు చేస్తారు, ఇప్పుడు ఉన్నటువంటి కంటే కూడా ఎక్కువ సాగు చేస్తారు రైతులు. అప్పుడు ఏ కరువు రాలేదు కదా, రైతులకు సరిపోని ఎరువులు అందినాయి కదా. మరి వస్తే ఎక్కడ పోయింది? అది ఎవరైనా తింటున్నారా? మీరు తింటున్నారా లేకపోతే ఇంకేమైనా తింటున్నాయా? మళ్ళీ ఏమన్నా భయపడుతురా రైతులు? మళ్ళీ పాత రోజులు వస్తాయేమో అన్న భయం ఏమన్నా జ్వరపడ్డదా రైతులలో? గతంలో పాత రోజులు వస్తాయో రావో కానీ కాంగ్రెస్ వాళ్ళకు మాత్రం బుద్ధి చెప్తారు. ఈ చెప్పే అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి. రాబోయే రోజుల్లో మంచి గుణపాఠం చెప్తారు. ఎందుకంటే చూస్తున్నారు. ఎందుకంటే అవకాశం ఎక్కడ దొరికితే అక్కడ వీళ్ళు చెప్తే వచ్చేది కాదు. అది తిరుగుబాటు అనేది జనాలకి వెళ్ళి వచ్చింది. వాళ్ళు ఎవరో ఈయన మాటలకు ఆయన మాటలకు ఇప్పుడు మోసం చేయటం అనేది రేవంత్ రెడ్డి కూడా చెప్పాడు ఒకసారి. మోసం చేయటం మా ధర్మం, మోసపోవటం వాళ్ళ ధర్మం. ఇప్పుడు మన జేబు ఉంది, జేబు కత్తిరించడానికే దొంగ ప్రయత్నంలో వాడు ఉంటాడు. మన జేబుని కత్తిరించకుండా ఉండటానికి, మనం మోసపోకుండా ఉండటానికి మన జాగ్రత్త మనం ఉండాలి కదా. అది అనమాట. ఇప్పుడు మనం చేసిన తప్పు ఏంది అని అంటే, నువ్వు అన్నిటిలో నమ్మించినావు, ఒక్క కాడ కాదు. స్త్రీలకు ఏదో 25,000 ఇస్తా అన్నావు, ఫ్రీ బస్సు పెడతా అన్నావు, అది 2,000 ఇస్తా అన్నావు, 4,000 చేస్తా అన్నావు, 6,000 చేస్తావు, అన్నిటిలో నమ్మించినావు. నమ్మించిన దాంట్లో మేము మోసపోయినాం. జనాలు చేసిన తప్పిందంటే నువ్వు నమ్మించిన దాంట్లో మోసపోయినావు. ఎప్పుడు మోసపోవడానికైతే అది అవకాశం ఉండదు కదా. ఇప్పుడు ఈ సమస్యలన్నీ చూస్తున్నావు, ఒక రైతుగా ఏం చెప్పాలనుకుంటున్నావు ప్రభుత్వానికి? అంటే 10 సంవత్సరాల నుంచి మేము మంచిగా ఉన్నామని చెప్పినావు నువ్వే. ఇప్పుడు మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత వెనకటి రోజులు వచ్చినాయి, నిజంగానే చెప్పులు లైన్లు వేసి నిలబడే రోజులు కనపడతా ఉన్నాయి. రైతులందరూ లక్షలల్లో రోడ్ల మీదకి వచ్చారు. ఒక రైతుగాను ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నావు రేవంత్ రెడ్డి? నేను ప్రభుత్వానికి ఏం చెప్పాలని డిమాండ్ చేసేది ఏంటంటే, ఇకనైనా కళ్ళు తెరవండి. ఈ కారు సీజన్ అయిపోయింది, ఎట్లా కొట్టుకోముందుగా అయిపోయింది. అది వచ్చే యాసంగి సీజన్కైనా ముందుగా ప్రణాళిక సిద్ధం చేయండి. వ్యవసాయ రంగానికి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఉన్నది, లేదని కాదు. దాన్ని ఆచరణలో పెట్టండి. ప్రతి వ్యవసాయ అధికారిని, ప్రతి జిల్లా అధికారిని, ప్రతి మండల అధికారిని అందరినీ ఆచరణలో పెట్టి వాళ్ళతో సరిగ్గా పనులు చేయించండి. బాగుపడుతుంది, కాదని కాదు. మీరు ఎవరిని ఇవాళ ఏ అధికారి కూడా పనిచేయట్లేడు, ఒక్కరు కూడా ఆఫీసులకు రావట్లేరు, ఒక్కరు కూడా పొద్దుకులు 4 గంటలకు కూర్చొని ఆఫీసులో ఉండట్లేరు, అసలు వచ్చిన దిక్కును కూడా పోవట్లేరు. వాళ్ళకి ఏంది భయం లేదు, భక్తి లేదు.
ఆ విధంగా కాకుండా ఎంతసేపు ఉన్నా నువ్వు అవతల వాళ్ళని పోయిన గత ప్రభుత్వాన్ని విమర్శించడం మానేసి ఇక నీకున్నది 2-3 సంవత్సరాల గడువు ఉన్నది. దానికి నువ్వు ముందుగా ప్రణాళిక సిద్ధం చేసుకొని రైతులకు ఇబ్బందులు కలగకుండా సబ్బండ జాతికి, రైతులకు ఒకలే కాదు సబ్బండ జాతికి మేలు జరిగేటట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసుకో. నీటి వినియోగంలో కావచ్చు, కొనుగోలు విషయంలో కావచ్చు, కరెంటు విషయంలో కావచ్చు, పెన్షన్ విషయంలో కావచ్చు, ప్రతిదీ ఏదైనా సరే నువ్వు పెట్టినటువంటి ఇప్పుడు గవర్నమెంట్ పథకాలు ఏవైతే ఉన్నాయో అన్నిటిల్లో ముందు చూపుగా మాట్లాడు. ఊరికే నేను ఇచ్చిన అంటే అవి ఇప్పుడు మనసురాయి తీసుకుంటాం, ఒక మంచుగడ్డను చేతిలో పట్టుకుందాం, అక్కడి నుంచి మొదలైనప్పుడు నీకు చేతి నిండా ఉంటుంది ఆ మంచుగడ్డ. తీర వినియోగదారుని దగ్గరికి పోయే వరకు మొత్తం కరిగిపోయి ఉంటుంది అది. ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి పాలన ఇది కాదు. అయితే కేసీఆర్ ప్రభుత్వం ఏంటంటే ఎక్కడైనా గీకుడు కాడు గోకుడా లేక నేరుగా రైతు ఖాతాలోకి వెళ్ళిపోవాలి. నేను ఇచ్చిన పథకం ఏదైనా సరే రూపాయి ఉన్నదంటే రూపాయి రైతు బ్యాంకులోకి వెళ్ళిపోవాలి. అట్లా అంటే లేదు, అట్లా కాదు. ఈ అరిచేతుల మంచుగడ్డను పట్టుకొని ఇక తిరిగి చివరికి వినియోగదారుని దగ్గర వరకు శూన్యం. అట్లనే కరిగిపోతుంది. అది తీసి పక్కన పెట్టి నువ్వు ప్రణాళికను ఎప్పుడైతే కేసీఆర్ ఒకసారి చేసి చూయించుండు ఆ పద్ధతిలోనే నడిస్తే నీకు మేలు జరుగుతుంది, రైతులను బాగుపడతాం, కూలి బాగుతాం, సబ్బండ జాతి బాగుపడుతుంది. ₹1 కూడా పక్కకు పోకుండా కూలీనికి వచ్చేది కూలీనికి వస్తుంది, రైతుకి వస్తుంది, వ్యాపారానికి వస్తుంది, అందరికీ వస్తుంది. అది చెయ్యి. అది చేయక ఈ నుంచి కాంట్రాక్టుల ద్వారా, ఎమ్మెల్యేల ద్వారా, మా మంత్రుల ద్వారా వీటన్నిటిలో తిరిగి ఆడిపోయారు. ఆ మంచుగడ్డ పోతే కరిగిపోతుంది. ఆ రైతులకి ఆ జనాలకి ఏమందట్లేదు. నువ్వు ఇచ్చే ప్రతి పథకం అది సార్థకత లేకుండా పోతుంది.